ఆర్టీవీ మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది. మా ప్రతినిధి వెంకటరత్నం అక్కడికి చేరుకున్న వాళ్ళతో మాట్లాడారు. ఎందుకు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో వెంకటరత్నం మాటలోనే చూద్దాం. వెంకటరత్నం, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? జనగామ జిల్లా ఏనబావి గ్రామం పిట్టలోని గూడెంలో జరిగినటువంటి ఘటన తర్వాత అసలు కాళియా కనకయ్య ఎట్లాంటి జీవన విధానాన్ని అవలంబించేవాడు, అసలు ఏం పని చేసేవాడు, ఎందుకింత విపరీత ధోరణి అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి ఆలోచన విధానం తనకు ఉండేది, తను కాలనీ వాసులతోటి కానీ తను వచ్చినప్పుడు ఎట్లాంటి ప్రవర్తన తనలో కనిపించేది, ఒక్కొక్కసారి మనం కాలనీ వాసులను కలుపుకుందాం, ఒకసారి వాళ్ళని కలుపుకుందాం. వాళ్ళ బంధువులు ఉన్నారు, తెలిసినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఈ కనకయ్య ఎట్లా ఉండేటోడమ్మా ఇక్కడ కాలనీ ఇక్కడికి వస్తే? ఈడ ఉండేటోళ్ళు మంచిగా అటు ఇటు తిరుగుంటా మనలుగా మంచిగా ఉండేటోడు. కానీ మన మనిషి లెక్క ఇటు తిరిగిడు మంచిగా. మా గూడెంలో 2-3 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు. ఉన్న తర్వాత ఇంకా వేరే వాళ్ళ దేశం పోయినారు సార్. వాళ్ళు బోనాలకెళ్ళి అటు వెళ్ళిపోయారు మంచిగా. పెద్దగా అయినాక ఏం చేసిన అంటే ఈ చంచాలం పట్టిండు. మన గూడెంగా ఈడ ఉండే ఒకరోజు ఉన్నట్టు అటు పోయినట్టు పోయిండు. అట్లా చేసి ఏం చేసిండు, ఇంకా లేడీస్ల బండి ఒంటరిగా ఎవరుగా పడతారో అల్ల పొట్టి ఇంకా ఆయన మేట ఎట్లా తిరిగిందో, ఆయన ఎట్లా తెలిసిందో ఆయన తెలిసే వరకు మనుషులకు అన్నది ఖరాబ్ చేస్తుండు. లేడీస్లు ఎవరు ఒంటరిగా ఎవరు వెళ్తే అడవిలో పంటి వెళ్ళినా కూడా, మా తోటల పంటి వెళ్ళినా కూడా మంచి ఒక్కరు వాపడితే చాలు ఆయన పట్టుకొని ఆయన ఎట్లా చేశాడో అట్లా చేసి ఇష్ట పెడతాడు. ఇంకా దెంకపోతాడు, దొరకడు. మన ఇంకా అది ఎవరిదే గుట్టల పొంటి, పెద్ద గుట్టల పొంటి, ఊళ్ళో పొంటి వాళ్ళు తెలిసినో ఎక్కడెక్కడో ఊరు చాలా తెలుసు సార్. షికారు చేస్తాడు, అంతా చేస్తాడు. ఏ పని అయితే ఆ పని అంతా చేసుకుంటారు. కానీ మందు గుడామ కొడుతూ తాగుతాడు, మందు కళ్ళు అంతా తాగుతాడు. తాగి ఒంటరిగా ఎవరు కాబడితే వాళ్ళ ఎంబడి ఆడోళ్ళ పంటి ఎగబడతాడు. గుట్కాలు, సిగరెట్లు, గంజా ఇలాంటివి తాగుతాడు, అన్ని తాగుతాడు. జోడబాయి తింటాడు, పొగాకు తింటాడు, సారా మందు ఏది పోతే అది మొత్తం ఆరాడు కూడా తింటాడు. తిని అలవాటు ఏం దిమాకరా అయిందో ఏందో కానీ మా దాంట్లో అయితే అసుంటి పని అయితే మాకు తెలియదు సార్. మనసు చంపడం, నరకడం అయితే మా పిట్టలోని జాతర ఇంత మేము పుట్టి ఇంత పెరిగినాం. కానీ మాకు దొంగ పని అయితే తెలియదు, కొట్టడం తెలియదు, నరకడం తెలియదు. ఆయన ఎక్కడికోలో వచ్చి ఈడ మా గూడెంకి ఈడ బతికి దూరం పోలు వచ్చి మన మనసు లెక్క మనసు ఉన్నారని మేము అనుకున్నాం. గింత ఘోరం బతుకు చేస్తారని మేము ఇప్పుడు అనుకోలేదు సార్. దాని గురించి ఆయన చూసి మొత్తం మస్తు ఈ గూడె మొత్తం ఆడలు మొగులు మొత్తం భయం పడేది. బయటికి పోవాలన్నా భయం పడేది, ఒక షికారికి పోవాలన్నా భయం పడేది. ఊళ్ళో మొగలుకు ఏడపోయినా మా మొగలుకు తీసుకుపోతాం. ఇద్దరు ఆడలు కలిసి 2-3 కలిసి వెళ్తాం. ఊళ్ళో పోవాలన్నా 2-3 కలిసే వెళ్ళాలి. నైట్ బయటికి పోవాలన్నా 2-3 కలిసి పోవాలి సార్. దొంగడు ఎక్కడికి వెళ్ళి వస్తాడో, ఏడ చంపిపోతాడు అని అది మస్తు భయం ఉంది. ఆయన సావడమే మేలు. ఆయనతోని సచ్చినాక మాకు సంతోషం అయింది. భయం అనేది డౌట్ అయినది మాకు ఏది పోయింది. ఆయన ఎప్పుడు సచ్చిందో ఆ డౌట్ ఆయనతో పోయింది మాకు. ఇక్కడ తను ఎక్కడైతే కాళియా కనకయ్య ఉన్నాడో తను ఇప్పటి వరకు చేసినటువంటి పనులన్నీ ఒక రాక్షసత్వంతో కూడినటువంటి పనులుగానే మనం తెలిసింది. కానీ మరొక విషయం, కొత్తగా తెలిసినటువంటి విషయం ఏంటంటే చంపిన తర్వాత ఎవరినైతే హత్య చేస్తాడో గొడ్డలితో నరికిన తర్వాత వాళ్ళ రక్తం కూడా తాగుతాడన్నటువంటి విషయం కూడా తెలిసింది. అసలు ఏం జరిగింది, వాళ్ళ బాధితులు వాళ్ళ సొంత పిన్ని ప్రస్తుతానికి మనతో ఉంది. ఆమె మీద కూడా అఘాయిత్యం చేయడానికి వెళ్ళి బయటపడినటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళ సొంత పిన్ని లచ్చమ్మ ఉంది. లచ్చమ్మ, ఇప్పుడు తను రక్తం కూడా మనుషుల రక్తం కూడా తాగుతాడని చెప్పి తెలిసింది, నిజమేనమ్మా? తాగిండంట సార్. రక్తం కూడా కోసి గుడ్డతో నరికి కూడా రక్తం కారుతుంటే సుధా చేయలతో ఇట్లా బట్టి 3 బుక్కలు 4 బుక్కలు రక్తం కూడా తాగేసిందంట. మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పిండు సారు. గట్లా నరకబాధాలు చేసి పొరగాలు అగమాగ చేసి సొంతం బిడ్డలకు కూడా మా శిరీష బిడ్డలు నా బిడ్డలు 4 బిడ్డలు సారు. ఒక బిడ్డ ఈ బిడ్డను సంపపోయిడు ఇట్లా నేను చెప్పినా అనుకుని నరికి సంతానికి కూడా చెప్పిండు సారు. బెదిరిచిండు నన్ను కూడా 2-3 సార్లు కొట్టేది అనుకుంటారు. గది కొట్టిండు సారు. మీరు ఇట్లా చేస్తుండు, నా కొడుకు ఇట్లా చేస్తుండు అని చెప్పొద్దు. కానీ అట్లా ఎద్దు కొట్టిండు నన్ను మా అట్లా దొరకబట్టి. నేను చెప్పలేదు సార్ భయంలా. ఎక్కడెక్కడ ఎవరెవరిని చంపి ఎక్కడెక్కడ రక్తం తాగినామాయన? గిడ మన శుద్ధాల కాడ చంపి మా ఆడిబిడ్డదే రక్తం తాగినట్ట సార్. మా వాళ్ళు చెప్పిర్రు. మా వాళ్ళతో వాడు కలిసి చెప్పిండట. వాళ్ళు చూసిరంట. వాను అడవిలో ఉన్నాడు. ఇట్లా షికారికి పోతాం కదా సారు. మా తమ్ముడికి ఇట్లా షికారికి పోతే కలిసిండట. ఏందిరా గిట్ట సంగతి గిడ ఉన్నాం అంటే వానికి అక్కడ నరికి
ఒక ఆమె కాడ నరికి రక్తం తాగి వచ్చినారని చెప్పిండట. రక్తం తాగి బొట్టు కూడా పెట్టుకున్నట సారు. ఇట్లా తాగి బొట్టు కూడా పెట్టుకొని వచ్చినారా నా కళ్ళలో ఉన్న మనిషిని ఖతం చేసి వచ్చిందా అని చెప్పిండట. అయితే ఆ మాట మా తమ్ముడు ఫోన్ చేసి మమ్మల్ని చెప్పిండు సార్. అంటే జాగ్రత్తగా ఉండమని జాగ్రత్త చెప్పు భయంలో ఉండురు గిట్ల సంగతి వాళ్ళు వాడు చెప్పిండు. ఖుద్దు వాడు మాకు చెప్పిండు మీరైతే భయంలో మంచిగా దాగురి మంచిగా ఉండురని మా తమ్ముడు అయితే చెప్పిండు సారు. ఇదే వాడు చంపితేనే మేలు, వాళ్ళు చచ్చిపోయిందే వాళ్ళతోనే. వాడు ఎప్పుడు చప్పిండో ఎప్పుడు చచ్చిపోయిండో అప్పుడు మాకు భయం పోయింది సారు. ఇప్పుడు సుద్దా ఇక్కడ అన్నం తిని బతున్నాం సార్. ఇప్పుడు పానాలు వస్తాయి. ఇప్పుడు పానాలు వస్తాయి మా పిల్లలకు మాకు ఇంత పానాలు వస్తాయి అయితే సార్. ఇప్పుడు మీ అన్న ఇప్పుడు దాదాపు 5గురినేమో చంపినని చెప్పి అంటున్నారు. 5గురిని చంపిన తర్వాత నా గొడ్డలతో నరకంగా నిజంగా రక్తం తాగేదా? నిజంగా రక్తం తాగిండు సార్ వాడు. నిజంగానే ఆ రోజు మొత్తం ఫుల్లు తాగి వచ్చిండు. ఆ ఫుల్లు తాగి వచ్చి సోయి లేకుండా తాగి వచ్చి మొత్తం ఆమెను ఘోరంగా చంపి రక్తంతో బొట్టు పెట్టుకొని మొత్తం రక్తం దాగి మిషాలు అన్ని రక్తంతోనే ఉన్నాయి వానికి. ఆ రక్తం దాగిండు. ఇక అటు వెళ్ళిపోయిండు. భార్యలను తీసుకొని రాత్రికే పరారు అయిపోయిండు. ఆ చెల్లెలను కూడా సంతం చెల్లెలను కూడా ఇడిచిపెట్టలే. సంతం చెల్లెలను భయం పట్టించిండు సార్ వాడు. చెప్తే నీకు నరక్తా బయటికి చెప్పినావు అనుకో, నా పేరు ఏమన్నా ఎవరన్నా నా పేరు ఇట్లా చేసినా అని పేరు చెప్పితే మీకు పండుకున్నప్పుడే మీకు నరికి మీ తలకాయలు పడేసి పోతా అన్నాడు. అదే ఆ భయానికి మేము ఎవరికి పెద్ద మనసులోకి ఎవరికి చెప్పలేదు సార్. అదే మీ అమ్మకి కూడా చెప్పలేదా మరి? చెప్పలే. మళ్ళా కులం పంచాయత్ కూర్చున్నాక చెప్పినాం మేము. అటు ఉరికిపోయినాక అప్పుడు ధైర్యం వచ్చినాక మేము చెప్పినాం. ఇప్పుడు ఇంతమంది బాధితులు ఉన్నారు కదా, ఇప్పుడు కొంతమంది నరికిన తర్వాత ఇప్పుడు నరికిన ప్రతిసారి కూడా రక్తం తాగేదానే? ఎప్పుడు తాగి వస్తే అప్పుడు ఎప్పుడు తాగితే అప్పుడు నరుకుతూనే ఉంటాడు. మంచిగా తాగకుంటే మంచిగానే ఉంటాడు. తాగిండు అనుకో మొత్తం ఖరాబ్ చేసుకుంటూ పోతాడు, చంపుతాడు, రక్తం తాగుతాడు. వాని తలకాయ గిర్ర తిరుగుతుంది. వాడు తాగి వస్తే వాని ముఖం చూస్తే భయం పడి చావాలే మనం. అందరూ తాగుతారు కదమ్మా. ఇప్పుడు మామూలుగా అందరూ ఏంటంటే కళ్ళు తాగుతారు, మందు తాగుతూ ఉంటారు, బీడీలు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, గుట్కాలు కూడా తింటూ ఉంటారు. కానీ ఎవరు ఇట్లా ఇంతగానం చేయరు. మరి ఈయన ఎందుకు ఇంత విపరీతంగా చేస్తాడు? ఈయన ఎందుకు అట్లా అయింది? ఏం తాగుతాడు? ఇంకేం తాగుతాడు? వాడు గుట్కలు తింటారు, ఆరాలు తింటారు, అంబర్ తింటాడు, జోడబైలు తింటారు. జోడబైలు, అంబర్లు, గుట్కలు. గంజాయి అయితే మనకు తెలియదు సార్. తింటాడు కావచ్చు, మనకు తెలియదు. మళ్ళా మందు తాగుతాడు, బీర్లు తాగుతాడు, కోటర్లు తాగుతాడు. ఇక కోటర్లు మందు తాగినప్పుడే వాని తలకాయ వేరు ఎర్రగా అయితే కళ్ళు రక్తం గారినట్టుగా ఉంటది వాని కళ్ళు. వాని చూస్తేనే భయం పడి చావాలే మనం. అట్లా అవుతాడు మనిషి. మరి ఇంట్లో మీరు ఎవరెవరు ఉంటారా? మీ సొంత చెల్లెలే కదా, మీ ఇంట్లో ఎవరెవరు ఉండేది? ఆయనతో ఉండేది ఇంట్లో? మేము ఉంటాం. మా బాపు ఏదైనా పనికి ఉంటే బియ్యానికి వాడికి వెళ్ళిపోయినాక తాగి వస్తాడు. ఇక ఆడదాకా పోయి వస్తావా లేకుంటే నేను చంపాలా అంటాడు. భయానికి వాని తోటి పోతాడు. ఇక మాకు తీసుకుపోతాడు. ఇక రేపు చేస్తాడు. నువ్వు బయట చెప్పినావు అనుకో పండుకున్నప్పుడే గోసి వెళ్ళిపోతా, మీ తలకాయలు వేసిపోతా అంటాడు. ఆ భయానికి మేము ఎవరికి చెప్పలేదు సార్. వాడు చచ్చిందే మంచిది. వాడు చచ్చింది మేము మా దేవునికి కొబ్బరికాయలు మేము కొట్టుకున్నాం. అప్పుడే వాడు చచ్చినప్పుడే కొట్టుకున్నాం. అంతే సార్. వాడు మంచిగా రక్షాసి, వాడు మనిషి అయి బుట్టలే కడుపులా. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదమ్మా, బండి నడిపేటప్పుడు కూడా చాలా ఎట్లా పోతాడు? బండి నడిపితే